రైట్ సార్, మీ పేరు? ఆ పేరు తోట కృష్ణకిషోర్ అండి. ఓకే. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను చూసుకుంటే గెలిచేసారు, బానే ఉంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా రావణకాండంగా ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలి, మా నాయకులు చంపేస్తున్నారు అనేటట్టు ఏదేదో మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు వాస్తవం, మీరేమనుకుంటున్నారు? అంటే ఆయన అధికార పక్షంలో ఉన్న ఫీలింగ్ లో ఉన్నాడు. ఇంకా పాత వాసన ఇంకా పోలా. అంటే పాత పచ్చడి రుచి ఇంకా దిగలేదంటారు ఆయన దగ్గర? దిగలేదండి, ఇంకా పులుసు ఇంకా దిగలేదు. ఏంటంటే ఆయన ఆ వినుకొండ హత్య ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయడం, ఇక్కడ అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నాడు. అసెంబ్లీకి వస్తారా అని చెప్పి ఆలోచిస్తుంటే అసెంబ్లీకి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనేటట్టు మాట్లాడుతున్నాడు. ఎలా అనిపిస్తుంది ఆయన రాజకీయం? అది పర్సనల్ గా వైసీపీ పర్సనల్ హత్యేనండి అది. దాన్ని కూటమి ప్రభుత్వం మీద వేసి బురద జల్లి ఏదో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన. అంతే తప్ప ఏమీ లేదండి. ఆ సొంత బాబాయ్ చంపినప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేయలేదు, ఢిల్లీలో ధర్నా చేయలేదు. మహిళల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఎంక్వైరీ చేయలేదు, ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేయలేదు. మరి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అర్థం చేసుకున్న ఆ తేడాని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి 2024లో కూటమి ప్రభుత్వానికి భారీ మెజార్టీతో గెలిపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి 21/21 100% స్ట్రైక్ రేట్ తో విజయం అందించారని ప్రజలు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి కానీ మంచి విజయంతో గెలిచింది అంటారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ గెలిచారని చెప్పి ఆరోపణలు చేస్తారండి. మరి గత సంవత్సరంలో 2014లో 151 స్థానాలు వచ్చినాయి కండి. మరి అప్పుడు ట్యాంపరింగ్ జరిగిందా లేకపోతే డైరెక్ట్ గెలిచారా ప్రజలు ఓట్లేస్తే? అంటే వాళ్ళు గెలిచినప్పుడు అయితే ప్రజాస్వామ్యం గెలిచింది. ప్రతిపక్షం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గెలిస్తే ట్యాంపరింగ్ జరిగింది. ఇదంతా ఏంటంటే ఆడలేక మధ్యలో ఓడ దరువు అంతే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన పెట్టంటారు, ఇటు అసెంబ్లీకి వెళ్ళక అటేమో మరి జైలుకి వెళ్ళక మధ్యలో బెంగళూరు ప్యాలెస్ కు ఇటు తాడేపల్లి ప్యాలెస్ కి తిరుగుతున్నారు. అంటే అండి రాజకీయం ఎలా ఉంటది అంటారు? ఈ మధ్య రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆంధ్రప్రదేశ్ లో, చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు ప్రజలు పడుతున్నారు, అఘాయిత్యాలు శాంతి భద్రతలు లేవని చెప్పేసి కామెంట్ చేశారండి. అంటే ఓటీ అండి, ఇప్పుడు ఆయనకి ఏ పదవి లేదు, చివరికి ప్రతిపక్ష హోదా పదవి కూడా లేదు. కాబట్టి రాష్ట్రపతి పాలన విధిస్తే ఏదన్నా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మోడీ గారు ఏమన్నా నామినేట్ పోస్ట్ ఏమన్నా రాష్ట్రపతి నామినేట్ పోస్ట్ ఏమన్నా ఇస్తారని ఏదో చిన్న ఆశ అండి, అంతే తప్ప ఏమీ లేదు. ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నానండి, గత 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది, ఈ 50 రోజుల పరిపాలన అంటే ఆయన చెప్పినట్టు అంత దరిద్రంగా అనిపిస్తుందా? ఇక్కడ అత్యాచారాలు, నేరాలు, హత్యలు, బాగా దొంగతనాలు ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నాయని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కాలంలో పరిపాలన జరిగింది అనే పదం వాడారు మీరు. అది పరిపాలన అంటే అర్థం తెలియని వాటి గురించి మన పరిపాలన గురించి మాట్లాడుకున్నాం అనవసరం అండి. ఈ గత 50 రోజుల్లో కూటమి ప్రభుత్వంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముందు వ్యవస్థలో అగమ్యగోచరంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నీ సరిదిద్ది వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేసి, అదేవిధంగా అసలు ఎంత బడ్జెట్ కావాలి రాష్ట్రానికి, ఏ శాఖకి ఎంత అమౌంట్ కావాలి, ప్రక్షాళన ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గాడిలో పెట్టాలి ప్రభుత్వ పరిపాలన అనే ఆలోచనలో ఉన్నారండి. ఇంకో 10 days 20 days లో మొత్తం గాడిలో పడితే సూపర్ 6 సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అమరావతి రాజధాని కానివ్వండి, పోలవరం ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, మిగతా అన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో కూడా విజయం సాధిస్తారు. 100% 100 రోజుల్లోనే ప్రగతి సాధిస్తామని మా ఆలోచన అండి. ఓకే, ఇప్పుడు బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. గతంలో చూసుకుంటే 10 ఏళ్ళు అండి, 10 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాడు. అంటే ప్రజారాజ్యం తీసేయండి, జనసేన మొదలెట్టి 10 ఏళ్ళు దాటింది. 10 ఏళ్ళలో కూడా ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, కనీసం ఒక ఎమ్మెల్యే కాదు, ఏ పదవి లేదండి. ఓన్లీ ఒక పార్టీకి అధ్యక్షుడి కింద మాత్రం ఉన్నాడు, నిలబడ్డాడు. కానీ ఎటువంటి పదవి లేనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పట్టుకుని ఎంతో మంది ఎన్నో మాట్లాడారండి. అసెంబ్లీ గేట్ తాకలేవు, నీ వల్ల కాదు అని చెప్పి ఎన్నో మాట్లాడారు. మరి ఈ రోజు చూసుకుంటే ఒకేసారి రాష్ట్ర రాజకీయాలన్నీ ఆయన కాళ్ళ కింద కూర్చున్నాయి. ఈ రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి గారు 3వ చక్రం తీస్తున్నారంటే, ఏపీలో చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉన్నారంటే కారణం పవన్ కళ్యాణ్ అన్నారు. ఖచ్చితంగా ఇదంతా పవన్ కళ్యాణ్ రాజకీయం వల్ల జరిగిందంటారా? అంటే పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు అంటారా? గేమ్ చేంజర్ అండి. కష్టపడితే ప్రతిఫలం దక్కుతుంది అనడానికి ఇదివరకు పుస్తకాల్లో చదువుకున్న, సినిమాల్లో, టీవీలో, సీరియల్లో చూసాయండి. జనసేన పార్టీ అధినేత, జనసేన అనే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దానికి ఉదాహరణ అండి. 10 ఏళ్ళ పోరాటం అనంతరం ప్రజల్లో గెలిచాడు ఆయన. ఆయన సొంత డబ్బులతో ప్రజల్లో ఆయన ఖర్చు పెట్టి ప్రజల అభిమానం సంపాదించుకున్నాడు తప్ప ఏదో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ఈరోజు ఏదో పదవి అలంకరించట్లేదండి. తర్వాత గత
కొంతకాలంగా ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారి మీద ఏదైనా ఒక విధానంగా తీసుకొద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ఉండే, పవన్ కళ్యాణ్ గారు ఉండే కూటమి ప్రభుత్వం ఇంకా స్ట్రాంగ్ అయ్యి ప్రభుత్వ విధానాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్తాను తప్పనిసరిగా. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు అన్ని మాటలు మాట్లాడారు కదా, అసలు నువ్వు ఎమ్మెల్యే కాలేవు, గేట్ ముట్టుకోలేవు, లేకపోతే నువ్వు ఎప్పటికీ కూడా రాజకీయాలకు పనికిరావు, చేతకానోడివి అని చెప్పి మన మాజీ మంత్రి రోజా కానీ, లేకపోతే కొడల అని కానీ, పేరుని కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఈవెన్ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ శ్రీరెడ్డి కానీ, పోసాని కానీ, ఇలా బోల్డ్ మంది వీళ్ళందరూ ఇన్ని మాట్లాడారు కదా. వాళ్ళందరి మాటలు కూడా ఆయన అన్నాడే కానీ ఏ రోజు పట్టించుకోలేదండి. అంత నిబద్ధతతో పనిచేస్తే ఈ రోజు రాజకీయాలు ఇలా మారినాయి అని చెప్పుకోవచ్చు అంటారా? అంటే వాళ్ళందరి పరిస్థితి కూడా అలాగే అయిపోయిందండి. వాళ్ళే ఒక రకంగా ఈ విజయానికి దోహదపడ్డారు. ముందు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మనస్ఫూర్తిగా అని చెప్పి మేము తెలియజేసుకున్నాం అండి. చెప్పిన వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరండి, పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు అసెంబ్లీలో. అంటే మా వాళ్ళు ఏమన్నారంటే నిన్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వని చెప్పి చాలా కోతలు కూర్చారండి. అడుగు పెట్టిన వాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు, అడుగు పెట్టలేదు. ఆయనే అడుగు పెట్టారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో ఉన్నారు కానీ వీళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు అన్నోళ్ళు అందరూ. ఇప్పుడు ఈయన అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా అడుగు పెట్టాడండి. ఈయన మాట విధానం కానీ పని విధానం కానీ కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసుకుంటే చాలా మంది అభిమానులే కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఏమంటారంటే ఇటుపక్క పవన్ కళ్యాణ్ అటుపక్క జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇద్దరు అసెంబ్లీలో మాట్లాడితే చూడాలని ఉంది, మాకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగా మంచి హోరాహోరీగా ఉంటది అన్నట్టు అంటారు. మరి ఖచ్చితంగా ఆ సన్నివేశం మీరు చూడాలనుకున్నారా? ఎలా అనిపిస్తుంది మీకైతే? 100% అండి. ఇప్పుడు క్రికెట్ ఇండియా పాకిస్తాన్ చూస్తేనే బాగుండిద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి పాకిస్తాను, పవన్ కళ్యాణ్ ఇండియా లాగానే ఉండిద్ది. ఎలా ఉండిద్ది అంటే ఆయన ఫస్ట్ అసెంబ్లీకి వస్తే మనం చూసే అవకాశం ఉంది. ఆయన అసెంబ్లీ రాకపోతే మనం చేసేది ఏముంది? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి ఆయన భీష్మించి కూర్చున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవి ఉన్నప్పుడు కూడా అలాగే మొండితనంగా వెళ్ళారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే అలాగే మొండితనంగా వెళ్తున్నారు. వాళ్ళ చెల్లిగారైన శ్రీ షర్మిలా రెడ్డి గారు కూడా మిమ్మల్ని ప్రజలు గెలిపించింది అసెంబ్లీకి రావడానికి, మీరు ఇంట్లో కూర్చోడానికి కాదని చెప్పి ఒక సంచలన ప్రకటన చేశారు. ఫస్ట్ అటు సమాధానం చెప్పి ఇటు చెప్పమానండి. అది ఇప్పుడు మాట ఫైనల్ కడుతున్నారండి. జగన్మోహన్ రెడ్డి ఎంత దారుణమైన ఓటమి వచ్చిందంటే మీరైతే ఏ కారణం మీద ఓడిపోయారని అనుకుంటున్నారండి? రాచరిక వ్యవస్థ అండి. రాచరిక వ్యవస్థ, హుకుందారీతనం, అవినీతి అక్రమాల మనసులో ప్రేరేపితం అవడం వలన ప్రజల మనసులో స్థానం సంపాదించుకోలేకపోయాడు. మళ్ళీ మనం డబ్బులు ఇచ్చి మళ్ళీ గెలుద్దాం అనే ఆలోచనే తప్ప సంక్షేమంగా అభివృద్ధిగా చేసి ప్రజల్లో మనసు సంపాదించుకొని ఓట్లు సంపాదించుకొని గెలిచి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవుదామనే ఉద్దేశం లేదండి. ఎంతవరకు దాచుకోవడం దోచుకోవడం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన ఎటువంటి మంచి అయితే చేయలేదు, మొత్తం దరిద్రాలే చేయలేదండి. మరి ఆయన ప్రెస్ మీట్ ముందు కానీ రోజా గారు కానీ ప్రెస్ మీట్ ముందుకు వచ్చినప్పుడు మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకొని తిరుగుతాం, మేమెందుకు సిగ్గుపడాలని చెప్పి గర్వంగా చెప్తామని అన్నారు. ఎక్కడ చేశారండి మంచి? మీరు చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీ ఇంట్లో మంచి జరిగితేనే ఖచ్చితంగా నాకు ఓటేయండి గెలిపించండి అన్నారు. ఎవరింట్లో మంచి జరగలేదు కాబట్టి ఓటు వేయకోకుండా 11 సీట్లు మాత్రమే ఇచ్చి అలా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. అందుకనే అన్ని చోట్లకి వెళ్ళి ఆయన ధర్నాలు అయ్యి రాష్ట్రపతి పాలన అని ఏడ్చుకుంటా కూర్చున్నాడు. అంతమించి ఏమీ లేదు. అది ఫైనల్ గా అయితే ఒక్క మాట అడుగుతున్నాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రయాణం ఏంటి అంటే గతంలో చూసుకుంటే ఆల్రెడీ జైలు మీద తిరుగుతున్న సీఎం ఎవరైనా అయ్యారంటే అది ఈయనే. మరి ఇప్పుడు ఈయన ప్రయాణం ఏంటి అనుకుంటున్నారు మీరైతే? ఆయన ఏంటంటే కనీసం ప్రతిపక్ష హోదా అయినా కనీసం ఇస్తే ఈ కేసుల నుంచి కొంతవరకైనా 10% అయినా తప్పించుకుందామని ఆలోచనతో ఏదేదో చేద్దాం అనుకున్నాడు. కానీ ఆయన మైండ్ అంతా పోయి ఇప్పుడైతే ఏమీ లేదండి. కనీసం అసలు ఏమీ లేదు. కనీసం కేసుల నుంచి తప్పించుకున్న ఆలోచన ఉన్నా కానీ అదైతే జరగదండి. ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం జరుగుద్ది. అది కక్షపూరితం అయితే కాదు, చట్ట ప్రకారం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా చెప్పారు. అది జరుగుద్ది. ఆయన జైలుకి వెళ్ళడం ఖాయం. మొన్నటి వరకు కూడా 5 సంవత్సరాలు కూడా ఆ సీఎం పదవి అది ఇది అని చెప్పి ఎన్నోసార్లు తప్పించుకున్నాడు, కోర్టులకు వెళ్ళలేదు, అన్ని కూడా డ్రామా ఆడాడు. చివరికి గులకరాయి డ్రామా కూడా ఆడి గెలుద్దాం మన ఎన్నికల్లో ఏవి కూడా జరగలేదు. మంచి గెలిచింది, ధర్మమే గెలిచింది చివరికి.